హాయ్ నిన్న నీ స్టేటస్ చూసిన ఎంత బాగుందో. స్టేషన్స్ తర్వాత మేడం ఫుల్ కోపం మీద ఉంది, కారాలు మిరియాలు నూరుతుంది ఎల్లు. హలో, నేను నీలాక కాదు, ఆమెను ఎట్లా కూల్ చేయాలో నాకు మస్తు తెలుసు. సరే ఎల్లు చూడు దమ్మదా తెల్లారిందా కార్తీ? టైం ఎంత అయింది? మేడం. ఏంది మేడం మీ చీర, మీ జ్యువెలరీ ఎంత బాగుందో మేడం. అసలు ఇవాళ ఏంది స్పెషల్ ఏంది మేడం అసలు? అవునా కార్తీ? ఓ అబ్బా ఊరుకో, రోజు ఇలా పొగడతలతో చంపేస్తూ ఉంటావు. అయినా సరే నేనేం మర్చిపోలేదు నువ్వు లేట్ వచ్చావని చెప్పి. ఎందుకు లేట్గా వచ్చావు? మేడం ఈ పోగులేదు మేడం, ఎంత మెరిసిపోతున్నాయి, చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నారు అసలు. ఇవాళ ఈ పోగుల మీద అసలు నెక్లెస్ అది నల్లవసలు ఎంత బాగున్నాయో. అవునా? చాలా బాగున్నారు మేడం. ఏ కార్తీ, నా పోగులు బాగున్నాయి, నా నల్ల పుస్తలు బాగున్నాయి, అవన్నీ నాకు తెలుసు. నువ్వెందుకు లేట్గా వచ్చావు? మీకు ఒకటి తెలుసా, పక్కింటి హాస్టల్కి వెళ్ళాడు అన్నారు పిల్లాడు. ఆ పిల్లాడు వచ్చేసాడంట, మళ్ళీ చస్తే ఇలా అంటున్నాడంట, లగేజ్ కూడా తెచ్చేసాడంట. అవునా మేడం, మన పక్కింట్లోకి ఒక కార్ వచ్చిందంట, ఎంత బాగుందో తెలుసా, కలర్ అయితే సూపర్. అవునా మేడం, కొత్తగా పెళ్ళైంది కదా, వాళ్ళు వెళ్ళి పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంట అమ్మాయి. అవునా? రానంటుందంట మేడం. అయ్యో. ఏ కార్తీ ఆగు, తర్వాత ఏమైంది? ఆ అమ్మాయి వచ్చిందా లేదా వెనక్కి? చెప్పవేంటి? చెప్పకుండా వెళ్ళిపోతావేంటి స్టార్ట్ చేసి? మేడం, మిగతా ముచ్చట్లన్నీ రేపే. బాయ్ మేడం, నేను వెళ్తున్నాను, టైం అయిపోయింది. బాయ్ సంతోషి. నాకంటే వెనక సీడ్ వచ్చినావు, నాకంటే ముందు వెళ్ళిపోతున్నావు కార్తీక్. మన ఆడవాళ్ళకు ఇంట్లో ముచ్చట్ల కన్నా బయట ముచ్చట్లు అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్, అందుకనే వెళ్ళిపోతున్నా తొందరగా.